ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. అది కూడా మంచి వెయిట్ లాస్ రెసిపీ అనమాట. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇది అయితే మిల్లెట్ రెసిపీ అనమాట. మనం జనరల్గా జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా. అవి అయితే నార్మల్గా ప్లెయిన్ రొట్టెలు చేసుకోవటం వల్ల మనకి ఫైబర్ అయితే అంత రాదు. ఇందులో ఇంకొన్ని ఫైబర్ కోసం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి రొట్టెలు కనుక చేసుకుంటే మనకి మంచిది. అలాగే ఇది సమ్మర్ గ్రెయిన్ కాబట్టి బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మంచి ఫైబర్ కూడా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక ప్లేట్లోకి అయితే 1 కప్ జొన్నపిండిని అయితే తీసుకుంటున్నాను. ఇది జొన్నపిండి ఫ్రెష్గా ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట రొట్టెలు. అలాగే ఓట్స్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఒక పచ్చిమిర్చి అయితే వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫైబర్ కోసం ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, దీంట్లో సొరకాయని అయితే తురిమేసి వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వెయిట్ లాస్ జర్నీలో బాగా యూజ్ అవుతుంది. అలాగే కొత్తిమీర, అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా రొట్టెలు వచ్చే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఓట్స్ ఫ్లోర్ ఉండటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ జర్నీలో కూడా బాగా యూజ్ అవుతుంది. మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. కాకపోతే నీళ్లు కొంచెం పట్టినప్పుడు వాటిని వేడి చేసి వేసుకుంటే బాగా రొట్టెలు వస్తాయి అన్నమాట. జనరల్గా జొన్న రొట్టెలు అయితే చేస్తూ ఉంటారు కదా, ఆ రొట్టెలు అయితే మనకి అంతగా రాదు. నాకైతే అంతగా రాదనమాట. కొంచెం లావుగా వస్తాయి, దలసరిగా వస్తాయి అని చెప్పేసి నేను ఇలా, అది కూడా మనం ఫైబర్ కూడా ఉంటే మంచిది కాబట్టి నేనైతే ఇలా ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటాను. బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 20 minutes పాటు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ అయ్యింది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బటర్ పేపర్ పైన అయితే చేస్తున్నాను. బటర్ పేపర్ లేకపోతే నార్మల్గా ఒక కవర్ అయినా పర్వాలేదు. దానిపైన కొంచెం నెయ్యిని ఇలా జస్ట్ రాసేసుకొని దీనిపైన ఒక ఇలా పెద్ద ఉండ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట రొట్టెలాగా. లేదనంటే రొట్టెలు మనకి అంటే చపాతీ ఎలా చేస్తామో అలా అయితే రావన్నమాట. కానీ ఇలా కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. బాగా ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన వేసేసి ఆ బటర్ పేపర్ అనేది స్లోగా తీసేస్తే వచ్చేస్తుంది. అంతే, వెరీ సింపుల్. నేను బటర్ పేపర్కి కొంచెం నెయ్యినైతే గ్రీస్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా నేనేమీ వేయట్లేదు. అలా అయినా బాగుంటాయి. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా నెయ్యినైతే వేసుకోవచ్చు. చుట్టూతా కాల్చుకున్నప్పుడు కాసేపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని బాగా కాల్చుకొని మనకి నచ్చిన చట్నీతో కానీ ఏదైనా కర్రీతో కానీ తీసుకుంటే చాలా మంచిది. నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీ అయితే చేశాను, దాంతో అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. అలాగే వీటిని లంచ్లో కానీ లేదంటే డిన్నర్లో కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. దీనివల్ల మనకు మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. జొన్న రొట్టెలు చాలా మంచిది. అలాగే సమ్మర్లో ఇంకా మంచిది అనమాట. మరెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.